Hello everyone, welcome to Grapple Tech guys. This is Ishwan Nagaraj and welcome back to our complete Java based DSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్సి సిరీస్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అనమాట. దాన్ని చెక్అవుట్ చేసి మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు, డిఎస్సి కూడా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు. అండ్ నౌ వెల్కమ్ టు ఆర్ డిఎస్ఏ గ్రైండ్ అనమాట. అండ్ వాట్ ఈస్ దిస్ డిఎస్ఏ గ్రైండ్ అంటే, సో మనం ఒక లీడ్ కోడ్ క్వశ్చన్ తీసుకొని ఆ లీడ్ కోడ్ క్వశ్చన్ ఫ్రమ్ వెరీ స్క్రాచ్ నుంచి ఎలా ఆలోచించాలి అండ్ దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్ గా చూడబోతున్నాం. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ దానికి కోడ్ రాసి కూడా మనం ఆ కోడ్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోకి ఏమైనా ప్రీ రిక్వెజిట్స్ ఉన్నాయా ఈశ్వర్ అంటే ఎస్ ఉంది. సో మన ఛానల్లోనే మనం ప్రీ రిక్వెజిట్స్ పార్ట్ 1 అని చెప్పి వీడియో అయితే పెట్టాము. ఇక్కడ ఐ కార్డ్ లో ఇస్తాను అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. దాన్ని చెక్అవుట్ చేసి ఫస్ట్ ప్రీ రిక్వెజిట్స్ నేర్చుకున్న తర్వాతే ఈ వీడియో అయితే చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ లో అండర్స్టూడ్ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. Hello grapplers, welcome to Grapple Tech and welcome to episode number 28 of our DSA grind అనమాట. సో ఈ ఎపిసోడ్ లో we will be solving one more lead code question అనమాట. సో what is this question about అని చెప్పి చూద్దాం. The largest odd number in a string. No, this is not a number problem, right? I don't know why మా టీం వాళ్ళు దీన్ని ఎందుకు ఇంక్లూడ్ చేశారో తెలియదు. దీన్ని మనం స్ట్రింగ్స్ డిస్కస్ చేసినప్పుడు అయితే మనం చూద్దాం దీన్ని. సో ప్రెసెంట్ అయితే ఇది మీకు చెప్పినా మీకు అర్థం కాదు, ఎందుకంటే సో స్ట్రింగ్స్ లో కొన్ని ఫంక్షన్స్ ఉంటుంది, ఇన్బిల్ట్ ఫంక్షన్స్, అవన్నీ తెలుసుకోవాలి, స్ట్రింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తర్వాత ఈ క్వశ్చన్ అయితే మనం సాల్వ్ చేయాలి. ఐ థింక్ బై మిస్టేక్ యాడ్ చేసినట్టున్నారు. మనం ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేసేద్దాం దీని ప్లేస్ లో. ఓకే, సింపుల్. ఏం చేయాలి, హర్షద్ నంబర్ ఎవరు అడిగారు కింద కమెంట్స్ లో, అది చూద్దాం. ఎస్ వచ్చింది. యా, సో హర్షద్ నంబర్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ చూసుంటారు. సో కమెంట్స్ లో కింద అడిగారు, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, బట్ ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి అడిగారు. చేద్దాం. సో హర్షద్ నంబర్ అంటే ఏమీ లేదు గైస్, అండ్ ఇంటీజర్ డివిజిబుల్ బై ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈస్ సెట్ టు బి ఎన్ హర్షద్ నంబర్. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, ఇంతవరకు చూడలేదు ఎప్పుడైతే. యు ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ ఎక్స్, ఓకే, రిటర్న్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఇస్ హర్షద్ నంబర్, అదర్వైజ్ రిటర్న్ -1. అచ్చా, సింపుల్. ఏమీ లేదు గైస్, క్వశ్చన్ కాంప్లికేట్ చేశారు కానీ అక్కడ మ్యాటర్ లేదంతా. సో లాజిక్ ఇస్ వెరీ సింపుల్. హర్షద్ నెంబర్, అచ్చా, మనం అగ్లీ నెంబర్ చూసినాం, హ్యాపీ నెంబర్ చూసినాం, మళ్ళీ పర్ఫెక్ట్ నెంబర్ చూస్తాం. కొత్తగా హర్షద్ నెంబర్ కూడా చూడాల్సి వస్తాను. ఇంకేం చేయలేం, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలంటే మనం చూడాలి. ఓకే, సో ఎన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు, 18 అండ్ 23. 18 ఇచ్చాడు, ఇంకొక ఎన్ 23 ఇచ్చాడు. సో ఏం చేయాలంటే మనము, ఎస్, ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇండివిజువల్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ కనుక్కోవాలి. సూపర్. దీని సమ్ ఎంత అవుతుంది, 9 అవుతుంది. ఇక్కడ కూడా అంతే. సో దీని సమ్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. అండ్ నౌ యూ హ్యావ్ టు చెక్ వెదర్ ద గివెన్ n మాడ్యులో సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఏదైతే నువ్వు సమ్ కనుక్కున్నావో ఇండివిజువల్ డిజిట్స్ యొక్క సమ్, ఈస్ దాట్ ఈక్వల్స్ టు 0 ఆర్ నాట్. దిస్ ఈస్ వాట్ ఈస్ ఆస్కింగ్. If it is equals to 0, if it is equals to 0, then you have to return true. Then it is our Harshad number. ఇక్కడ చూడండి, 23 మాడ్యులో 5, is that equals to 0? No, hence we have to return false. అంటే ఏం లేదు, నీకు నంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ కి ఇండివిజువల్ డిజిట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క సమ్ కనుక్కో. ఆ సమ్ ని నౌ డివైడ్ ఆర్ నెంబర్ విత్ దిస్ సమ్. ఒకవేళ కనుక ఇట్ ఈస్ డివిజిబుల్ అంటే కంప్లీట్ డివిజన్ జరిగింది అంటే రిమైండర్ 0 అయింది అంటే యూ హ్యావ్ టు రిటర్న్ ట్రూ ఆర్ ఎల్స్ ఫాల్స్. సింపుల్ క్వశ్చన్. ఏం చేస్తావు, సేమ్ లాజిక్, సేమ్ లాజిక్. సో ఎక్స్ట్రాక్ట్ యువర్ లాస్ట్ డిజిట్,
దానికంటే ముందు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ దీనికంటే ముందు సో టెంప్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని కి అసైన్ చేసుకో. ఎందుకు? నువ్వు డైరెక్ట్‌గా n ని మోడిఫై చేశావు అంటే నీకు ఫైనల్‌గా నువ్వు చెక్ చేసేటప్పుడు నీకు వాల్యూ ఉండదు. 0 అయిపోయింది. కాబట్టి వాల్యూ నీ దగ్గర ఉండదు. సో ఇన్‌స్టెడ్ ఏం చేస్తావంటే అలానే పెట్టుకొని టెంప్ అనే ఏదైతే నువ్వు అసైన్ చేసుకున్నావో, వాల్యూ స్టోర్ చేసుకున్నావో, ఆ టెంప్ మీద నీ పెర్ఫార్మ్స్ లైక్ నీ ఆపరేషన్స్ నువ్వు పెర్ఫార్మ్ చేసుకో. ఓకే. సో ఎక్స్ట్రాక్ట్ లాస్ట్ డిజిట్. సో సమ్‌కి ప్లస్ ఈక్వల్స్ టు యువర్ లాస్ట్ డిజిట్ చేస్తావు. అండ్ ఇన్ ద థర్డ్ స్టెప్‌లో ఏం చేస్తావు? రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్. సో రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్ అన్నమాట. ఇదంతా ప్రాసెస్‌ని రిపీట్ చేస్తూ వెళ్ళు. ఎప్పటిదాకా? టిల్ వెన్? టిల్ యువర్ బికమ్స్ 0. 0 అయ్యేదాకా నువ్వు చేసావు అంటే ఫైనల్‌గా మనకి ఏమవుతుంది? సమ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఈ అనేది ఇక్కడ 0 కాదు టెంప్ 0 అవ్వాలి. టెంప్ 0 అయ్యేదాకా యూ హావ్ టు రిపీట్ దిస్ ప్రాసెస్. అండ్ దెన్ సో మాడ్యులో సమ్ అనేది ఇస్ దాట్ ఈక్వల్స్ టు 0 ఆర్ నాట్ అని చెప్పి చెక్ చేస్తావు. ఇఫ్ ఇట్ ఈస్ 0 యూ విల్ రిటర్న్ ట్రూ ఆర్ ఎల్స్ ఫాల్స్. ఒక టెస్ట్ కేస్ తీసుకుందామా? 18 తీసుకుందాం. సో గనక 18 అయితే ఫస్ట్ ఏం చేస్తావు? సమ్ ఎంత? 0. తర్వాత టెంప్‌లో ఎవరుంటారు? మన సో వాట్ ఈస్ యువర్ ఇటరేషన్ నంబర్ 1? ఇటరేషన్ నంబర్ 1లో స్టెప్ 1 అంటే ఎక్స్ట్రాక్ట్ యువర్ లాస్ట్ డిజిట్. అంటే ఏం చేస్తావు? ఎల్‌డి ఎంత వస్తుంది? 8. ఎల్‌డి అంటే లాస్ట్ డిజిట్. ఓకే. సో తర్వాత సమ్‌కి యాడ్ చేసుకుంటావు. సో సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 8 అంటే ఎంత? సమ్ వచ్చేసి 8 అవుతుంది. థర్డ్ స్టెప్ ఏం చేస్తావు? రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్. అంటే ఏం చేస్తాం? యూ విల్ రిమూవ్ యువర్ 8 అంటే ఎవరు? కొత్తగా అనేది 1 అయిపోతుంది. సో నెక్స్ట్ ఇటరేషన్‌కి సమ్ వాల్యూ ఎంత ఉంది? 8 ఉంది. ఇక్కడ కాదు టెంప్ మార్చుకోవాలి. సారీ. టెంప్ ఈస్ ఈక్వల్స్ టు 1. సో టెంప్ ఎంత? 1. సో షుడ్ వి కంటిన్యూ ఫర్ వన్ మోర్ ఇటరేషన్? యెస్. ఎందుకు? టెంప్‌లో ఇంకా డిజిట్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ స్టెప్ అగైన్ ద సేమ్ ప్రాసెస్. దిస్ ఈస్ యువర్ ఇటరేషన్ నంబర్ 2. సేమ్ ప్రాసెస్‌లో ఎల్‌డి ఎంత వస్తుంది? 1 వస్తుంది. సమ్ ఎంత అవుతుంది? 8 ప్లస్ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ 9 అవుతుంది. థర్డ్ స్టెప్‌లో రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ తీసిన తర్వాత నా టెంప్ అనేది ఏమవుతుంది? ఇట్ బికమ్స్ 0. షుడ్ వి కంటిన్యూ? నో. ఎందుకు టెంప్ 0 అయిపోయింది? ఇంకా డిజిట్స్ లేవు. ఓకే సూపర్. అండ్ ఫైనల్‌గా నీకు సమ్ అనేది 9గా మిగిలింది. అండ్ నౌ చెక్ నీ దగ్గర ఆల్రెడీ ఉంది. మాడ్యులో సమ్ అనేది ఇస్ దాట్ ఈక్వల్స్ టు 0 ఆర్ నాట్? ఇఫ్ ఇట్ ఈస్ 0 రిటర్న్ ట్రూ ఆర్ ఎల్స్ ఫాల్స్. అంతే. ఇంకోటి రాద్దాం. సో వాట్ ఈస్ దిస్ క్వెషన్ అబౌట్? ఫస్ట్ ఏం చేయాలి? ఇంట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు x అని చెప్పి స్టోర్ చేసుకుంటాం. ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్తావు. అండ్ ఏ లూప్ వాడాలి? వైల్ లూప్ వాడాలి. ఎందుకు? టెంప్ 0 అవ్వనంత వరకు యూ హావ్ టు రన్ దిస్ లూప్. ఓకే. ఎవ్రీ టైమ్ లాస్ట్ డిజిట్ వస్తుంది. లాస్ట్ డిజిట్‌ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటావు? సో టెంప్ మాడ్యులో 10 చేస్తావు. నెక్స్ట్ లైన్‌లో సమ్ ప్లస్ ఈక్వల్స్ టు యువర్ లాస్ట్ డిజిట్ చేస్తావు. నెక్స్ట్ టెంప్ లాస్ట్ డిజిట్‌ని తీసేస్తావు బై డివైడింగ్ ఇట్ బై 10. తర్వాత యూ విల్ చెక్. వాట్ యూ విల్ చెక్? సింపుల్‌గా ఇఫ్ మై ఎక్స్ అంటే ఇక్కడ x ఇచ్చాడు కాబట్టి x పెట్టుకుందాం. x మాడ్యులో సమ్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే యూ విల్ రిటర్న్ ట్రూ. లేదు అంటే యూ విల్ రిటర్న్ ఫాల్స్. రన్ దిస్ కోడ్. సింపుల్‌గా రిటర్న్‌లో రాసేసి ఉండొచ్చు మొత్తం. ఏమైంది? సారీ వాడు ఏం రిటర్న్ చేయమన్నాడు? బూలియన్ సారీ ఇంటిజర్. యూ హావ్ టు రిటర్న్ సమ్. సారీ. యూ హావ్ టు రిటర్న్ సమ్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఎల్స్ యూ హావ్ టు రిటర్న్ -1 ట్రూ కాకపోతే. పెద్ద తప్పేం చేయలేదు మనం. సో బూలియన్ అనుకున్నాం. బూలియన్ కాదు. సమ్ అని రిటర్న్ చేయమన్నాడు అంతే. సో నౌ సబ్మిట్ కొడదాం. ఎంత? 100/100 టెస్ట్ కేసెస్ గాట్ పాస్డ్. సూపర్ గైస్. సూపర్. మనం ఏమైనా కొత్తగా చేసామా? లేదు. ఈ కండిషన్ చెక్ చేసిన తర్వాత ఇది గనక ట్రూ అయితే యూ హావ్ టు రిటర్న్ యువర్ సమ్ రిటర్న్ చేసుకో. లేదు అంటే ఇఫ్ దిస్ కండిషన్ గెట్స్ ఎవాల్యుయేటెడ్ టు ఫాల్స్ దెన్ రిటర్న్ -1. అంతే. మనం ఏం కొత్తగా రాయలేదు. జస్ట్ సమ్ రిటర్న్ చేస్తాం కరెక్ట్ అయితే, లేదంటే -1 రిటర్న్ చేస్తాం. దట్స్ ఇట్. అంతే.
దట్ ఈస్ వాట్ అవర్ హర్షద్ నంబర్ ఇస్. ఐ థింక్ మీకైతే అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఇంకొక 2, 3 టెస్ట్ కేసెస్ తీసుకోండి, డ్రై రన్ చేయండి, తర్వాత కోడ్ రాయండి. ఓకే. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై చేయండి. అండ్ నౌ that's it for this video guys, and thanks for watching. Happy coding. Bye bye.